ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్న పరలోక రాజ్యాన్ని గురించి గతించిన ధ్యానంలో మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు మారు మనస్సు అన్న అంశాన్ని గురించి తెలుసుకుని ముందుకు వెళదాం. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి పునాదిగా ఉన్న మారు మనస్సు, పాప క్షమాపణ, బాప్తిస్మం, పరిశుద్ధాత్మని పొందుకోవడం, దేవుని రాజ్యంలో ప్రవేశించటం, తిరిగి జన్మించటం, ఇలాంటి విషయాలలో కరెక్ట్గా ఉంటేనే మన జీవితాలు మంచి పునాది మీద కట్టబడినట్లుంటాయి. లేకపోతే మనం మన జీవితాలని గాల్లో కట్టుకున్నట్లే. దేవుని భాషలో చెప్పాలంటే ఇసుక మీద కట్టిన ఇల్లు లాంటిది. ఏదైనా గాలి తుఫాను వస్తే కూలిపోతుంది. అంతేకాదు, నిత్య జీవానికి కూడా అనుమానమే. ఎందుకంటే దేవుడు క్రమాన్ని కోరుకునేవాడు. మన జీవితంలో క్రమం లేకపోతే ఆయన మనతో అక్రమం చేయవాలారా, నా యొద్ద నుండి తొలగిపోండి అంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం ఈ విషయాన్ని చూడగలం. అందుకే ఇలాంటి విషయాలు కరెక్ట్గా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మనము ఈరోజు ధ్యానమంతా మారు మనస్సు మీదనే ఉంచబోతున్నాం. హీబ్రూ భాషలో మారు మనస్సు అనే పదానికి తెషువా అనే మాట వాడబడింది. అంటే దాని అర్థం తిరిగి రావటం లేదా మన దిశను దేవుని వైపుకు మార్చుకోవడం, దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి సూచిస్తుంది. గ్రీకు భాషలో అయితే దీనికి మెటానోయా అనే పదం వాడబడింది. దీని అర్థం మనసు మార్చుకోవడం లేదా బుద్ధి మార్చుకోవడం. అంటే అంతర్గతంగా మార్పు నొంది దాని ద్వారా మన జీవనశైలిలో మార్పు నొందడం. ఇదే మారు మనసు అంటే అర్థం. దీనిని ఇంకొంచెం వివరంగా వాక్యానుసారంగా అర్థం చేసుకోవాలి అంటే సామెతల పుస్తకం 3వ అధ్యాయం 5, 6 వచనాలు ఈ పదానికి సరియైన అర్థం చెప్తాయి. అదేంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మికయుంచి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవడం. సామాన్యంగా చెప్పాలంటే, ఇప్పటి వరకు నా ఇష్టం వచ్చినట్లు బ్రతికాను ప్రభువా, నా చిత్తమే గొప్పదనుకున్నాను, కానీ ఇప్పటి నుండి నీ అధికారానికి నేను ఒప్పుకొని నీ చిత్తమే చేస్తానని తీర్మానం తీసుకోవడం. మారు మనస్సు పొందకముందు మనం చేసే ప్రతి పనిలోనూ మన కీర్తిని వెతుక్కుంటాం. కానీ మారు మనస్సు పొందిన తర్వాత దేవుని మహిమనే వెతుకుతాం. అందుకే ఒక వ్యక్తి మాట్లాడే తీరు, బ్రతికే తీరు, వారి మాటలు, ఆలోచనలు తెలియగానే చెప్పేయొచ్చు ఆ వ్యక్తి మారు మనస్సు పొందారా లేదా అన్నది. దేవుని క్రమంలో ముందు మారు మనస్సే, ఆ తర్వాతే పాపక్షమాపణ. మారు మనస్సు పొందకుండా పశ్చాత్తాపడే అవకాశమే లేదు. దేవుని వైపుకు మన మనస్సు మార్చుకోకపోతే పశ్చాత్తాపడలేం. నేనేం చేశాను, నాలో ఏముంది అనుకుంటాం. ఒకవేళ ఎక్కడైనా విని ప్రార్థన చేసినా మారు మనసు లేని వారు ఎలాంటి క్షమాపణ వేడుకుంటారంటే, సింపుల్గా ప్రభువా నా పాపాన్ని క్షమించని అడుగుతారు. అది మాట వరుసకు అడిగినట్లుంటుంది. కానీ మారు మనసు పొందుకున్న వారైతే దేవుణ్ణి బాధ పెట్టిన ప్రతి అంశాన్ని ఎత్తి ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడుదల పొందుకుంటారు. ఎవరైనా చేసే ప్రార్థన వింటే మనకు అర్థమవుతుంది వారు మారు మనసు పొందుకున్నవారో కాదో. దాన్ని బట్టి ఆయా సేవకులు వారి కోసం ఏమని ప్రార్థన చేయాలో అర్థమవుతుంది. కొందరు, నేను దేవుణ్ణి నమ్మాను కదా, ఈయనే నా దేవుడని, మరి ఇంక నేను మారు మనసు పొందుకోకపోతే ఏమవుతుంది అనుకుంటారు. దీనికి జవాబు యేసుప్రభు వారే చెప్తున్నారు. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మారు మనసు పొందని ఎడల అందరూ నశింతురు అని. మారు మనసు అందరికీ అవసరమా అంటే అందరికీ అవసరమేనని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని రోమా 3:11లో చెప్పబడింది. అక్కడే రాయబడి ఉంటుంది, దేవుని వెతకువారు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి అని. ఇంకా ఆదికాండం 6:5లో కూడా ప్రభు అంటారు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయం 9వ వచనంలో కూడా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని ఎవరు గ్రహించగలుగుతారు అని అంటారు. దేవుడే మనల్ని తన సహవాసానికి పిలిస్తే ఆయనతో ఉండాలి అంటే మరి ఇంత చెడుతనమును మనలో పెట్టుకుని ఆయనను సమీపించలేం కదా. మరి మనం మనసు మార్చుకోవలసిందే. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లు ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని రాయబడింది. ఇది మనుషులందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపమని మనందరికీ తెలుసు కదా. మరి మారు మనసు పొందుకోకపోవడమే పాపమని మనకు అర్థమవుతుంది. సామాన్యంగా ఆలోచిస్తే ఒక కాలేజ్లో చేరాలన్నా, ఒక హాస్పిటల్లో చేరాలన్నా, ఒక వృత్తిలో ఉండాలన్నా, అంతెందుకు మనమే ఎవరినైనా మన ఇంట్లో పనికి పెట్టుకోవాలంటే మనం పెట్టే కండిషన్స్కి వారు ఒప్పుకుంటేనే పెట్టుకుంటాం.
లేదా యాజమాన్యం పెట్టే కండిషన్స్కి ఒప్పుకుంటేనే చేర్చుకుంటారు. అలాంటిది దేవాది దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు తన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకోవాలంటే మనం తన కనీస గౌరవం ఇవ్వాలి కదా. ఆ దేవాది దేవుడు మన కోసం తన సమస్తం ఇచ్చాడు కాబట్టి మనల్ని కూడా అడిగే హక్కు ఆయనకుంది. ఆయన మనల్ని అందరినీ పిలిచింది తనతో కూడా ఉండడానికే. ఈ విషయం మార్కు సువార్త 3వ అధ్యాయం 23-24 వచనాల్లో చదువుతాం. మనుషులతో ఉంటే మనకి టైంపాస్ అవుతుందేమో కానీ దేవునితో ఉంటే చెప్పనశక్యమైన సంతోషంతో పాటు ఈ లోకంలోనూ నిత్యత్వంలోనూ అనేకమైన ఆశీర్వాదాలుంటాయని, అటువంటి జీవితము ఎంతో వింతలతో, విశేషాలతో, చాలా మంచి ఫలములతో కొనసాగుతుందని మాత్రం నేను సాక్ష్యం ఇవ్వగలను. లోకంలో ఒక నానుడు ఉంది, భక్తి ఎక్కువైతే డిప్రెషన్ వస్తుందని. ఎప్పుడొస్తుందో తెలుసా? మనం కొలుస్తున్న దేవుడు మనతో మాట్లాడకపోతే, ఎంతసేపు మనకు అటువైపు నుంచి ఏ సమాధానం రాకపోతే, సంభాషణ జరగకపోతే అప్పుడొస్తుంది డిప్రెషన్. కానీ యేసయ్య మనతో మాట్లాడే దేవుడు. అంతేకాదు, భవిష్యత్ విషయాలను ఎప్పటికప్పుడు మనకు తెలియచేస్తూ లోకంలో ఏవి ఎందుకు జరుగుతున్నాయో అన్నిటికీ సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. నా సేవకులకు తెలియకుండా నేనేమి చేయను, వారికి చెప్పాల్సిన బాధ్యత నాకుంది అనుకున్నవాడు. ఆమోసు పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటను చూస్తాం. అందుకే పౌలు కూడా రాస్తాడు, ఆయనతో నా జీవితం రోజురోజుకి నూతన పరచబడుతుంది అని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట చూస్తాం. దేవుని మాట విని ఆయన సహవాసంలో ఉన్న ఆనందాన్ని రుచి చూడండి, మీరే ఒప్పుకుంటారు ఆయన ఉత్తముడని. మరి మారుమనసు పొందుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రభా, మా తండ్రి, అందరూ అంతటా మారుమనసు పొందుకోవాలని ఆజ్ఞ ఇచ్చారు. మేము మా ఇంటి వారందరూ కూడా మారుమనసు పొందుకుని నీ రాజ్యంలోకి చేర్చబడినట్లు సహాయం చేయండి. ఈ ఆజ్ఞను మేమెవ్వరము మీరకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాను. మారుమనసు పొందుకున్న మాకు నీ రాజ్య మర్మాలు ఇంకా బయలుపరచండి. నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి మా అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ దినదీవులతో నింపి నడిపించమని మా కోసం మరణించి తిరిగి లేచిన యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో 3వ అధ్యాయంలో నుండి మరికొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.